మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవి విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరీర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్ ఇండియా 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేషనల్ మార్ట్ లో కనీ విని ఎరగని బ్రహ్మాండమైన ఆఫర్ల సంబరం. 8,000కు పైగా ప్రొడక్ట్స్ పై బెస్ట్ డీల్స్, భారీ ప్రొడక్ట్స్ పై అప్ టు 80% ఆఫ్, మరికొన్ని ప్రొడక్ట్స్ పై 80 రూపీస్ ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచే ప్రారంభం. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో భారీ సేవింగ్స్ తో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్ట్ 6th నుంచి 16th వరకు మాత్రమే. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా వింటీవీ ప్రేక్షకులకు 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వికసిత్ భారత్ స్వర్ణాంధ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, భారతావానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించిన మహనీయులను, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వారి కలలను సాకారం చేసేందుకు స్వతంత్ర అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సంక్షేమానికి విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునర్జీవం పొందాయని, గోదావరి పుష్కరాలకు ముందుగానే 2027 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులువు చేస్తున్నామని, మిత్ర యాప్ ద్వారా జిల్లాలో 1156 సేవలపై ఇంతవరకు 1,29,600 మంది ప్రజలకు అవగాహన కల్పించి 2,16,916 పౌర సేవలను అందించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, డిఆర్ఓ ఎం శ్రీదేవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, ఏపీ వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమాలకి వెళ్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్న శుభవేళ అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకలు బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్ మరియు బడేటి వెంకటరామయ్య వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, మన జిల్లా సుభిక్షంగా ఉంటాయని మేము బలంగా నమ్ముతాం. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునర్జీవం పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు ఎంతో మేలు చేసేటువంటి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. దానిని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం, ఆటో డ్రైవర్ల సేవలు వంటి కార్యక్రమాలతో శుభారంభం చేశాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్ ఇంధన రంగాలలో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది. ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితమే నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన అమరుల స్ఫూర్తితో సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం మువ్వెన్నెల పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనేక మంది మహనీయులు ఈ దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు సలిపారని చెప్పారు. మరెన్నో త్యాగాలు చేశారంటూ కొనియాడారు. అంతటి ఘన చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం, బాధ్యతను ఆయన గుర్తు చేశారు.
స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగ స్ఫూర్తితో ప్రజలంతా ప్రస్తుత సమాజ రక్షణ కోసం పాటుపడాలంటూ బడేటి చంటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. कोई नहीं है, अस्सी नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన సందర్భంగా మరి అందరం కూడా ఈ రోజున భారతదేశం వ్యాప్తంగా మరి ఘనంగా మరి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే స్వతంత్రం కోసం అనేక మంది పోరాటం చేసి ఎవరైతే త్యాగదండులు అయ్యారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎందుకంటే రేపటి తరానికి కూడా వాళ్ళ చరిత్ర మనందరికీ తెలియాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు భావి పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతదేశం యొక్క చరిత్ర ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చిందనే తెలియాలనే ఉద్దేశంతోనే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం ఇవాళ ఆ స్వతంత్ర ఫలాన్ని పొందుతున్నామో ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఒక భారతీయులన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో వాళ్ళకి సేవను అందిస్తూ ఓ స్ఫూర్తిని ఏదైతే మంచి కోసం పోరాటానికి ఏదైతే మనం మంచి చేసే దగ్గర ఏదైనా సరే ఆ పోరాట స్ఫూర్తిని ఆ మహనీయులు ఏ విధంగా అయితే స్వతంత్రం కోసం చేశారో ఇవాళ సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమన్వయ కృషితో జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుకుంటూ ఆ మహా పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆగస్టు 15 మనకి ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైందన్నారు. భారత స్వతంత్రం కోసం పోరాడిన భారత స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని మరియు కృషిని మనం గుర్తు చేసుకుంటున్నట్లే మన దేశ కీర్తిని గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు. దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత సమైక్యతలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జడ్పీసీఈఓ పి జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల స్టాల్స్ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తిలకించారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఆగిరిపిల్లి, ద్వారకా, తిరుమల, బొట్టాయిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన PWMU ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. జిల్లాలో 27 స్వచ్ఛ రథాలు నడుస్తున్నాయని తెలిపారు. 10 మంది క్లాప్ మిత్రాలను నూతన వస్త్రాలు, హెల్మెట్లు, సాల్వాలతో సన్మానించారు. ఎస్సీ కార్పొరేషన్ సర్ ఉన్నతి PMJAY ఆధ్వర్యంలో 9 మంది లబ్ధిదారులకు 1.50 లక్షల విలువైన 9 ఎలక్ట్రికల్ ద్విచక్ర ఐస్ క్రీం వాహనాలను అందజేశారు. గ్రామీణాభివృద్ధి, ఉద్యావన, పరిశ్రమలు, మహిళా అభివృద్ధి సంక్షేమం, రెవెన్యూ, ITDA, మెప్మా, పశుసంవర్ధక శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్లో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు వివరించారు. స్టాల్స్లో ప్రథమ బహుమతి మహిళా శిశు సంక్షేమ శాఖ, ద్వితీయ బహుమతి ఉద్యావన శాఖ, తృతీయ బహుమతి పశుసంవర్ధక శాఖకు లభించాయి. మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జెడ్పీ CEO పి జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, RDO కె లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. త్యాగదనుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో శనివారం భారత 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో
టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులను దేశభక్తి గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తాను వైద్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన వివిధ విభాగాల వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసా పత్రాలు అందించారు. వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచే స్వతంత్ర పోరాటాన్ని అనునిత్యం స్మరించుకోవాలని, నాటి అమరుల పోరాటాలను అనుక్షణం గుర్తు చేసుకోవాలని, అప్పుడే స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లేందుకు మార్గం మరింత సుగమం అవుతుందని ఆయన హితవు పలికారు. అనేక మంది అనారోగ్య సమస్యలతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు వారికి వైద్యులు, సిబ్బంది సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. వారిలో స్ఫూర్తిని నింపారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల, డీసీహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దీనా, శానిటేషన్ సిఆర్ఓ దత్తు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుప్రజోత్స్న పులకితయా పుల్లకుసుమిత సుమమిని సుహాసి మధుర భాషిణి వందే మాతరం మాతరం. గౌరవనీయ కృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఇస్తున్నారు. బడేటి రాధాకృష్ణ గారికి ఈ 80 సంవత్సరాలు అయితే తర్వాత క్యాన్సర్ వంటి 2047కి మన భారతదేశాన్ని జెండా వందనంకి ఆహ్వానించబడి మీ అందరూ నర్సింగ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మేడం ఎదురు లేకుండా ఎగరగా ఎప్పుడు మన శ్రీ కేకే గుప్తా గారికి హానరబుల్ డాక్టర్ ఎం రవిచంద్ర గారు, ప్రొఫెసర్. ఈరోజు 79 సంవత్సరాల నుండి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది ఆ రోజున మన స్వతంత్రం కోసం పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా చేసింది మన ప్రజల కోసం అనేది మనం అందరం కూడా గుర్తించాలి. ఏదైతే ఒక వాయిస్ ఇచ్చారో గాంధీ గారు అవ్వచ్చు, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ అవ్వచ్చు, ఆ పిలుపుని అందుకుని మనం ఆ రోజున అనేక ఉద్యమాలు రోడ్ల మీదకి వచ్చి మనం అందరం కూడా చేసాం. భారతీయం అంటే ఒక ఐక్యతగా మనం ఇక్కడ వివిధ వర్గాల వారు ఉండొచ్చు, కానీ అందరం భారతీయులు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే కేకే గుప్తా గారు ఏ విషయంలోనే బాధ్యతాయుతంగా ఫలానాది ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఆయన కూడా అందించడం జరుగుతుంది. మీకు 30 కాదు 300 కావాలన్నా కూడా ఆయన ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రజలకి ఉపయోగపడుతుందంటే ఎవరైనా సరే మేము ముందుండి ఆ విధంగా మేము చేసి పెడతాం, చేయిస్తాం. కాబట్టి పెట్టి మీరు కూడా అదే విధంగా ఏదైతే ఉన్నత దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో రేపు 2047 సంవత్సరం వచ్చేసరికి భారత్ నెంబర్ 1లో ఉండాలి అని అంటే ఆ స్ఫూర్తిని మీరందరూ కూడా నింపవలసిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంది. సాటివాడికి సాయం చేయాలనే ఉద్దేశంతో మీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి గౌరవంగా మర్యాదగా వచ్చినవాడు మరి మంచి ఆనందంగా బయటికి వెళ్ళాడనేటట్టుగా మీ అందరూ కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారు, డాక్టర్లు మేడమ్స్, మిగతా డాక్టర్స్, ఇక్కడ ఉన్న నర్సింగ్ విద్యార్థులు కానీ మరి వైద్య సిబ్బంది, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా 80వ
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము మేడం గారు రెడ్ క్రాస్లో ఒక మీటింగ్లో కలిసినప్పుడు మేడం గారితో మాట్లాడుతూ అటు గైనార్కీ సెక్షన్ అటు సైడ్ కూడా ఇలాంటి షెల్టర్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి అన్నాము. మా ఎమ్మెల్యే గారు మాకు ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు, మేము చేయటానికి రెడీగా ఉన్నాము. మేడం గారితో కూడా ఒక మాట చెప్పాం. ఆ మాట చెప్తే అప్పుడు మేడం గారు అన్నారు, దానికన్నా మాకు ముందు అర్జెంటుగా ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలండి, అది లేకపోవడంలో కమ్యూనికేషన్ తేడా వస్తుంది, గ్యాప్ వస్తుంది. రోగులకి సేవ అందించాలంటే ఒక డాక్టర్కి అనుసంధానం, ఇక్కడున్న పేషెంట్ను లేదా అక్కడున్న పేషెంట్ సమాచారం మనకు వస్తే అక్కడున్న డాక్టర్కి సమాచారం వెంటనే అందించి ఆ డాక్టర్ అక్కడ అటెండ్ అవ్వడానికి అవకాశం కలిగించేది మనకి ఇంటర్నెట్ సౌకర్యం. ఆ మాధ్యమం ఒక అవకాశం కావాలండి, ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలండి అన్నారు. 30 కనెక్షన్స్ ఈ హాస్పిటల్లో పెట్టాము. మరి ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే డాక్టర్లు వారందరూ కూడా ఆ యాప్ని అన్లోడ్ చేసుకునే ఫోన్స్లో మరి రోగులకి అత్యుత్తమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు సూచన ప్రతిసారి కూడా ఆయన పబ్లిక్ ఏదో ఒకటి చెయ్యండి అంటారు. మరి వారి సూచనల ప్రకారమే మేము ఇలాంటివన్నీ చేస్తున్నాము. మరి డాక్టర్లు ఇది మేము చేయటం కాదు, మీరు ఉపయోగించి ఇక్కడికి వచ్చిన రోగులందరికీ కూడా సముచితంగా న్యాయబద్ధంగా అందరికీ సంపూర్ణంగా వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వన్స్ అగైన్. మన భారతీయులందరికీ కూడాను 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. పతాకం పైన ఎగురుతున్నది అంటే దానికి కారణం ఎందరో వాళ్ళ శ్రమ, కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళలో ఉన్న అనుసంధానము. ఒకళ్ళకి దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండి ఏ మీడియా లేని టైంలో వాళ్ళందరూ చర్చించుకొని ఒక తాటిపై నడిచి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. వికసిత భారత్ 2047కి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అందరం కూడా ముందుకు సాగి మన ధర్మాన్ని పాటిద్దామని ప్రమాణం చేద్దాము. సబ్ స్టాఫ్ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. స్వాతంత్రం కొరకు పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించి మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల కొరకు వాళ్ళ ఆయువులను ఇచ్చారు. ఆ గొప్ప స్వాతంత్ర యోధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా భారతీయులందరం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని, వారి ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్లాలని ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కొబ్బరి తోట, పాలతోమి సెంటర్, మదీనా మసీద్ ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీజీ విగ్రహానికి నూలుదండ వేసి జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి జైళ్లల్లో మగ్గి భారతదేశానికి స్వతంత్రం సాధించారన్నారు. భారతీయులందరం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే వారి త్యాగాల ఫలితమేనని గుర్తు చేశారు. స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావులు అందరినీ స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో చోడే బాలు, మాజీ కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, ఈదుపల్లి పవన్, మదీనా మసీద్ పెద్దలు ఎస్బిడి ఇర్బాన్, రజాక్, జాకీర్ హుస్సేన్, సర్దార్, ఎల్బీసీ ఇర్బాన్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కొండండి. అమ్మా ఇవ్వండి, తీసుకోండి అమ్మా.
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున స్థానిక పడమర వీధిలో పాలతూము సెంటర్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అట్లాగే సోదరుడు చోడే బాలు గారు, గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి మసీదుకి సంబంధించినటువంటి ముస్లిం పెద్దలు అందరి సమక్షంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు అట్లాగే జాతి నాయకులందరూ కూడా ఇక్కడ విగ్రహాలు ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి ఇక్కడ జెండా చెట్టు కూడా అట్లాగే ఈ ఏరియాలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ జెండా వందన కార్యక్రమం ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధులు ఎగరవేస్తూ ఉంటారు. మరి ఈ రోజున మరి ఇక్కడ చోడే బాలు గారు, నేను, స్థానికులందరూ కూడా ఇక్కడ జెండా వందనం చేసి మరి మన స్వతంత్రానికి మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మరి ఎందరో మహానుభావులు చేసినటువంటి కృషి వల్ల మనము అనుభవిస్తున్నటువంటి ఫలాల్ని మరొకసారి స్మరించుకుంటూ మరి ఆ రోజున వాళ్ళు ప్రయాణ త్యాగం అట్లాగే మరి ఇళ్ళని, సంసారాన్ని, పిల్లల్ని వదిలిపెట్టి ఎన్నో సంవత్సరాలు ఈ దీక్షలు చేసి అట్లాగే ఉద్యమాల్లో పాల్గొని మన దేశానికి స్వతంత్రం రావాలి, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా భారతదేశంలో ఆనందంగా సంతోషంగా జీవించాలని చెప్పేసి ఎందరో మహానుభావులు చేసినటువంటి కృషి ఫలితం వల్లే ఈ రోజున మన భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, ఎన్నో కులాలు, ఎన్నో విభిన్నమైనటువంటి మతాలు ఉన్నా కానీ సామరస్యంగా చక్కగా ప్రజలందరూ కూడా ఆనందంగా, ఉత్సాహంగా మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామంటే ఆ రోజున వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే మనం ఈ రోజున అనుభవిస్తామని చెప్పేసి మరొకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొకసారి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరులోని పరివర్తన్ దివ్యాంగుల పాఠశాలలో ఏలూరు అర్బన్ ఆర్గనైజేషన్ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏలూరు అర్బన్ ఆర్గనైజేషన్ సంఘ అధ్యక్షులు కేకే గుప్తా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే గుప్తా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడేలా పాఠశాలకు టెలివిజన్ను విరాళంగా అందజేశారు. దివ్యాంగ చిన్నారులకు దృశ్య ఆధారిత బోధన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ఆధునిక సాంకేతికతను వినియోగించి వారికి మరింత మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల ప్రతిభను ఆయన అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల కోసం టెలివిజన్ విరాళంగా అందించిన కేకే గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమాజం మరింత సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, ఏలూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की దివ్యాంగుల కోసం మెరిట్ బిల్డింగ్లో స్టార్ట్ అయింది. రవి గారు మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. గారికి కూడా మా ఏలూరు అబ్బాయి ఏదైతే నేర్చుకున్నారో మిమ్మల్ని కూడా మంచిసారి 80వ
ఈ రోజున ఈ 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడో జరపడం కన్నా ఇక్కడ జరిపితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఖాళీ సమయంలో చదువుకునే టైం కాకుండా సెలవు రోజుల్లో కానీ ఖాళీ టైంలో కానీ ఆహ్లాదం కలిగించడం కానీ విజ్ఞానానికి వినోదానికి అవసరమైనటువంటి ఒక టీవీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీ టీచర్ల సహకారంతో ఆ టీవీలో మంచి ప్రోగ్రామ్స్ మీకు కూడా ఉపయోగపడే భాషతోటి మీకు అర్థమయ్యే భాషలో ఆ ప్రోగ్రామ్స్ వస్తాయి. అవి కూడా మీ టీచర్లు మీకు ఆ టీవీలో చూపించడం జరుగుతుంది. ఎవరు మమ్మల్ని సంప్రదించినా లేకపోతే మాకు తెలిసినా ఇక్కడ ఏదో కార్యక్రమం చేయండి, వీళ్ళకి ఉపయోగపడేది ఏదైనా ఏర్పాటు చేయండి అని చెప్పి మేము సలహాలు ఇస్తాము. మరి భవిష్యత్తులో మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు సూచన మేరకు ఉండి ఇక్కడ విద్యను అభ్యసించి భవిష్యత్తులో మీరు చక్కటి స్థాయికి ఎదగాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఒక స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటే వాళ్ళలో ఒక చిరు ఆనందాన్ని మనం కలిగజేసే విధంగా కూడా ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రెసిడెంట్ గారు సూచించడం జరిగింది. ఆయన సూచనల మేరకు సార్ని కలిసాము. సార్ వారికి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీ స్కూల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో గతంలో ఇంకా ఉన్న రిక్వైర్మెంట్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి కూడా మేము మా ఎంతో సహకారాన్ని అందించడానికి ముందుంటాము. అదే ఇనీషియల్గా మీ అందరికీ ఒక టీవీ ఒక ఆహ్లాదాన్ని కలిగించడానికి మీకంటూ ఒక సమయం ఆహ్లాదంగా గడపడానికి ఒక టీవీ వాంటింగ్ ఉందనగానే కూడా సార్ స్పందించి టీవీ మనం ఇద్దాము. అలాగే ఈరోజు కార్యక్రమం కూడా మనం ఎక్కడో బయట చేయడం కాదు, ఇటువంటి పిల్లల సమక్షంలో మనం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మన సంఘం తరపున మనం చేద్దామని చెప్పి ఆయన బయట పెడదామన్న కార్యక్రమాన్ని కూడా కాదు, మీ అందరి సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ దాకా వచ్చి మా సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో కూడా మేము కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని రెడ్ క్రాస్ ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ సేవే లక్ష్యంగా రెడ్ క్రాస్ సంస్థ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మేతర అజయ్ బాబు, అడుసుమిల్లి నిర్మల, కూచిపూడి సత్యనారాయణ, ద్రోణాదుల శ్రీనివాస్, రెడ్ క్రాస్ సభ్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. త్యాగాలతో కూడిన స్వాతంత్రం ఇది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు 1857వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశించిన దగ్గర నుంచి దాదాపు 150-160 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు దేశాన్ని వివిధ భాగాలుగా వివిధ వర్గాలుగా చేర్చి వాళ్ళు మనలోని అనైక్యతని తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యానికి తగాదాలతో వాళ్ళు భారతదేశం మొత్తం ఆక్రమించారు. త్యాగాల ఫలితంగా ఆయనతో పాటు లక్షల మంది ప్రజలు చక్కగా చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది భారతదేశం వచ్చినప్పుడు భారతదేశం ప్రపంచంలో చేనేత రంగంలో చాలా గొప్పది. ఎందుకంటే డక్కా మధ్య శారీస్ అనేవి ఉంటారు, కట్టిపెట్టులో పెట్టే చీరను తయారు చేసిన దేశం అది. వాళ్ళ వాణిజ్యం కోసం మన ప్రజలు బొట్టం వెళ్ళి అంటారు. అవన్నీ మీకు తెలియాలి, ఎందుకంటే ఎంతమంది బాధలతోనో ఎంతమంది. అందుకే ఈ రోజున కూడా
మనం చాలామంది గాంధీ గారు సహాయ నిరాకరణతో పాటు ఖాదీ ఉద్యమం కూడా తెచ్చాడన్నమాట. అందువల్ల ఈ రోజున చదువు యొక్క ఇంపార్టెన్స్ బాగా అభివృద్ధి చెందింది. మన దేశం బాగుపడాలంటే క్యారెక్టర్ అండ్ మారల్స్ చాలా ముఖ్యం. అది లేకుండా నైతిక విలువలతో లేని సమాజం ఎంచుకుంటే మన నాశనాన్ని మనం మళ్ళా వెళ్తాం. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి మంచి సమాజాన్ని నిర్మించుకొని నైతిక విలువలతో మంచి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి జై హింద్. పురోగాభివృద్ధి కూడా దేశాభివృద్ధి ఈ స్వాతంత్ర దినోత్సవంగా చర్చించుకొని పురోగాభివృద్ధిగా ఐక్యతగా సాధించాలనే అనేక అంశాలు ఉంటాయి. ఈరోజు మన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా మాగంటి ప్రసాద్ గారు చేసిన తర్వాత మరి ఈ కొత్తగా వచ్చిన ప్రమాణ స్వీకారంలో ఎంతో పురోగాభివృద్ధి సాధించింది. ఈరోజు సెంట్రల్ ల్యాబ్ కానీ అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దర్శనీయ పిల్లలకు ఇక్కడ వైద్యం 4 రోజులు వారానికి 4 రోజులు వాళ్ళకి రక్తం ఇవ్వడం కానీ భోజన సదుపాయం కానీ మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అలాగే రాబోయే కాలాల్లో కూడా రీజన్లో ఈ రెడ్ క్రాస్ రాష్ట్రంలో దేశంలోనే ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యున్న స్థానానికి ఎదుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311 7075578311. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు. 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల మౌలిక వసతులు, ఉపాధి, రక్షణకు ప్రాధాన్యమిస్తూ నీతి నిజాయితీతో పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లవరాజు, నగర అధ్యక్షులు వీరంకి పండు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడు లాగండి.
ఇది కరెక్ట్ కాదు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అలా కట్టండి సార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీపల్లి ప్రసాద్ గారు, అందరికీ టౌన్ పార్టీ కార్యవర్గానికి అందరూ కూడా ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యత ఉన్నటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు ఇదొక పండగ దినంగా జరుపుకునేటువంటి రోజు ఇది. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క బానిస సంఖ్యల్లో మగ్గి 200 సంవత్సరాలకి బానిసలుగా జీవించినటువంటి భారతీయుల బానిస సంఖ్యలో విముక్తి పొందినటువంటి రోజు ఇది. ఈ భారతదేశం ముందు నేషనల్ ఫ్లాగ్, నేషనలిజం, తర్వాతే ప్రాంతాలు, ఏరియాలు మనం అనేటువంటి నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు కానీ, వారి యొక్క దేశభక్తి విధానాలు కానీ ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీ శ్రేణులందరిపైన, ఈ రాష్ట్ర ప్రజలందరిపైన ఉందనేది చాలా దృఢమైన సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, కావలసినటువంటి దుస్తులు ధరిస్తూ ఉన్నాం, కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాం. ఏ విధానాన్ని ఎక్కడ ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మరి స్వాతంత్ర ఫలితమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతకుముందు మాట్లాడటానికి లేదు, మనకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా జీవించడానికి లేదు. ఇవన్నీ కూడా మనం స్మరించుకొని అమరులైనటువంటి దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛా జీవితం కోసం అమరులైనటువంటి అనేక మంది, లక్షలాది మంది అమరజీవులకి మరి మనం నివాళులు అర్పించి వారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ స్వతంత్రం కోసం వారు చేసిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడిదేశి శ్రీనివాసరావు, నోకపెయ్యి సుధీర్ బాబు, డివిఆర్కే చౌదరి, దాసరి రమేష్, అంబికా రాజా, మునుల జాన్ గురునాథ్, ఆళ్ల సతీష్ చౌదరి, లంకల్పల్లి గణేష్, నెరుసు చిరంజీవి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గర్వంగా పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు పండుగ రోజు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆనాటి నుండి ఈరోజు వరకు కూడా స్వాతంత్రం రావటానికి ఆ రోజున వేలాది నుండి లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు. మహామహులంతా కూడా హతమయ్యారు. నా దేశం కోసం పోరాటం చేస్తాను, ఈ తెల్ల దొరలను తరిమి కొట్టాలి,
భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కలగాలనేటువంటి మంచి నిర్ణయం, పట్టుదలతోటి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు వారందరికీ కూడా మనం ఈరోజు శిరస్సు వంచి ఈ రోజున వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ పెద్దల ఫోటోలు పెట్టుకున్నాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూజ్య బాపూజీ ఒక పక్కన, అలాగే ఈ దేశానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా స్థితిగతులు, సామాజిక స్పృహ కోసం వారి జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఆనాటి మహానుభావుడు డాక్టర్. ఈరోజు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు జేపీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఏలూరు నియోజకవర్గం కానివ్వండి, పక్క బెంగళూరు నియోజకవర్గం కానివ్వండి, ఇతర నియోజకవర్గం నుంచి వచ్చిన తమ్ముళ్ళందరికీ, చెల్లెమ్మలందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ ఉత్సవ కార్యక్రమం జరుపుకునే అదృష్టం మనందరికీ ఈ సంవత్సరం ఇప్పుడు కలిగింది. బోలో స్వతంత్ర భారత్ కు, బోలో స్వతంత్ర భారత్ కు, బోలో స్వతంత్ర భారత్. డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నిర్ణయంపై పార్టీ ఆఫీస్ని సుందరీకరణ చేస్తా, పార్టీ ఆఫీసులో కార్యక్రమం చేస్తా, మనం ముందుకెళ్తా పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడి ఏలూరులోని కేంబ్రిడ్జ్ స్కూల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు తదితర కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తదుపరి కేంబ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రజలందరికీ, మా ఏలూరు, మా కేంబ్రిడ్జ్ యొక్క విద్యార్థులకు, సిబ్బందికి మరియు మా గౌరవనీయులైన తల్లిదండ్రులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నో ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి హస్తాలలో మన దేశం మగ్గిపోయింది. వాళ్ళ చేతుల్లో నుంచి మనకి స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది త్యాగమూర్తులు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు ఎన్నో సత్యాగ్రహాలు, ఉద్యమాలు చేసి మనకి స్వతంత్రం సంపాదించారు. వాళ్ళ త్యాగాలను మనం ఎన్నటికీ మర్చిపోకుండా మన వంతు బాధ్యతగా
ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులుగా తీర్చిదిద్ది మా స్కూల్ యొక్క బాధ్యతగా తీసుకుంటూ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మేము వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ విద్యుత్ భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు సర్కిల్ పరిధిలో విద్యుత్ భవన్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల పోరాటంతో మనకు స్వతంత్రం సిద్ధించిందని, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాన్ని, సంస్థని ముందుకు తీసుకువెళ్లాలని, అలాగే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు సర్టిఫికెట్స్ అందించారు. మిగిలిన వక్తలు ఈఈలు ఎం రాజశేఖరం, కె శ్రీనివాస్, టి శశిధర్, ఎం మురళీధర్, నాయకులు తురగా రామకృష్ణ, బూక్య నాగేశ్వరరావు, ఎం రమేష్, ఎస్ నరసింహారావు, ఏ సంజయ్, ఏ అబ్బాస్, ఎస్ బలుసుబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. అందరికి ఇవ్వాల్సిందని చెప్పి నేను ఈ సందర్భంగా మురళీధర్కి ఒక క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఆయన ఉంది, ఇద్దరు ఈలకి ఇవ్వనంటే మా ఆఫీస్ ఆయనకి ఇచ్చి ఆయన పాపం ఆయన పేరు తీసేయడం జరిగింది. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఆయన హీ విల్ గెట్. అంటే మేడం ఇద్దరు పెద్ద క్యాడర్, అంటే నేను ఎందుకు చెప్తానంటే కింద వాళ్ళు ఎవరైతే స్వేచ్ఛగా హ్యాపీగా ఉద్యోగం చేస్తూ మనం ప్రజానికానికి ఇంత దగ్గర అయ్యేలా చేసిన, మన డిపార్ట్మెంట్ ఇంత దగ్గర అయ్యేలా చేసింది ఎవరంటే నేను, మన జూనియర్ లైన్మెన్ 60 ఏళ్ళంలో. సో వాళ్ళకి కావాలని చెప్పి నేను పర్టికులర్గా పోరాటం చేశాను. అలాగే మన కంపెనీలో ఈరోజు బెస్ట్ లైన్మెన్ అవార్డు తీసుకుంటాను గంగాధర్కి కూడా నేను పర్టికులర్గా లైన్మెన్ అని చెప్పి, అంటే ఇంకా ఆఫీసర్కి రాయొచ్చు కదా, నో ఈజ్ ద డిజైర్డ్ పర్సన్. ఎందుకు ఇస్తున్నానంటే ఒప్పాక సబ్స్టేషన్లో ఎవరు నేను కెపాసిటీ బ్యాంక్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తే మిగతా వాళ్ళందరూ మేము చేస్తాం అనేది చేయాలి. అతను ఒక్కడే ఎంటైర్ కెపాసిటీ బ్యాంక్స్ అన్నీ కూడా సర్వీస్లో పెట్టి మన డిపార్ట్మెంట్ మళ్ళీ ఏలూరు సర్కిల్ని ఆయన హైలైట్ చేసేట కారణం. ప్రతిదీ సూర్య గారు ఏలూరు డివిజన్ టాప్, ఏలూరు సర్కిల్ టాప్, ఈవెన్ స్టేట్లో కూడా మనమే హైయెస్ట్. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. మీరందరూ చేశారు కాబట్టి ఈరోజు అంబేద్కర్ అయినా అంతకుముందు కాల్మండాల్ గారు అయినా, మీరు లేకుండా వీళ్ళు ఎవరు లేరు. సో మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోం. అలా అని చెప్పి తోటదాడిస్తూ ఊరుకోం, అది కూడా గ్యారంటీ. అలా అని చెప్పి సో మన డిపార్ట్మెంట్ ఇదంతా ఎవరిదో కాదు. నేను అదే స్వాతంత్రం ఎలా అయితే మనకు మహానుభావుడు గాంధీ గారు రాకముందు ఈ దేశం స్వాతంత్ర పోరాటం ఎలా ఉండేది, అతివాదులు అంటే లైక్ అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళందరూ కత్తి ద్వారా సాధించాలన్నారు. బట్ కత్తి ద్వారా సాధించలేనిది మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటం మారింది హింస ద్వారా. ప్రపంచంలో ఏ దేశానికి రానటువంటి గుర్తింపు వచ్చేలా ఈరోజు భారతదేశం ఉందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మహాత్మా గాంధీ. మరి ఆ గాంధీ గారు ఆయన చేసిన పోరాటం, ఆ పోరాట పటిమతోటే మనం ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ నుంచి కానీ మనం అందరూ ఈరోజు మన వాళ్ళు అందరూ చక్కగా వాళ్ళు మొత్తం మీద ఏ కంట్రీలో చూసుకున్నా ఇండియన్ లేని వ్యవస్థ లేదు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ అధినేత ఈరోజు ఇండియన్, గూగుల్ ఇండియన్, ఈవెన్ నాసాలో వెళ్ళేది కూడా ఇండియన్. వాళ్ళు అనుకున్నారు ఇండియా ఎక్కడ ఉంటుందని, బట్ ఈవెన్ చంద్రుడి మీద కూడా మనం అడుగుపెట్టాం. ఈరోజు చూసుకున్నట్లయితే వరల్డ్ మొత్తం మీద కూడా ఇండియన్ లేని ఇన్స్టిట్యూట్ ఆర్ ఏదైనా కూడా టెక్నికల్గా వీఆర్ ద బెస్ట్. అంటే ప్రపంచానికి ముందు తెలియక ముందే ఆర్యభట్ అని మనం ఖగోళ శాస్త్రంలో ప్రపంచంకి ఎందుకు మన చూసినట్లయితే మన శాస్త్రం చూసినట్లయితే పుష్పక విమానం అనేది మనం వాళ్ళకి తెలియదు కానీ మనం ఎప్పుడో క్రీస్తు పూర్వే మనం దాంట్లో ఉన్నాం. సో కాబట్టి ఇంత మేధస్సు కలిగిన మనం ఇంకా ఈ స్వాతంత్ర పదాన్ని భావితరాలకు అందించాలంటే నిజమైన భారతీయుడిగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా మనం పొందాలంటే మనం మన పిల్లలకి ఆస్తితో పాటు మొరాలిటీ కూడా ఎడ్యుకేట్ చేయండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ స్వాతంత్ర పదాలను అనుభవిస్తూ మంచి భవిష్యత్తును ఉండాలని ఆశిస్తూ మీ అందరూ కూడా మన ఆర్గనైజేషన్ మనుగడ కోసం ఎట్టి బస్సులను కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ కూడా మీ యొక్క బాధ్యతని చక్కగా మీ వృత్తి ధర్మాన్ని చక్కగా బాధ్యత నిర్వహిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.
ఏలూరు ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా రవాణా అధికారి షబ్నం మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వాణి, ఏఎంటీ ఎం అప్పాజీ, కార్గో ఏటీఎం సుబ్బారావు, పిఆర్ఓ నరసింహం, సిబ్బంది, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాజరైనటువంటి డిస్ట్రీ గారు, సీఎం గారు, ఏటీఎం గారు, అన్ని కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు, ఎంప్లాయీస్ అందరికీ, ఉద్యోగస్తులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. దాదాపు ఎందుకంటే రోజు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు, పండగ ఉత్సవాలు చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పారిశ్రామికంలో మగ్గిన విముక్తి కలిగినటువంటి అనేక మంది త్యాగమూర్తులు పేద త్యాగంతో ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినటువంటి రోజు కనుక మిగతా అన్ని సందర్భాల్లో పండగలు, ఉత్సవాలకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉంటాయి. కానీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకునేటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే చాలామంది సమరయోధులు ఆ రోజున మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు, ఎవరికి కావలసినటువంటి దుస్తులు ధరించేటువంటి పరిస్థితి లేదు, అనేకమైనటువంటి అసమానతల మధ్యలో మగ్గినటువంటి విముక్తి కలిగినటువంటి రోజు. ఈ రోజున మన ఆర్టీసీ హెడ్ క్వార్టర్లో జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలకి అందరం కూడా ఇది ఒక పండగ వాతావరణంలాగా తీసుకురావాలి. ముందుగా దేశం మెయిన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ముఖ్యం. ఆ వైపుగా ఈ రోజున దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మూవన్నెల జెండాని ఎప్పుడు కూడా గుండెలకు అద్దుకొని ఉంచుకునేటువంటి భావాలు కలిగినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క దేశ సమగ్రతకి అందరం కూడా కట్టుబడి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేది ప్రధానం. ఈ పరిస్థితులు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన డిప్యూటీ గారు కానీ, మన ఒక డిఎం గారు కానీ ఎక్కడికక్కడే చాలా సమన్వయంతో ఆలోచన చేసి ఎక్కడా కూడా దాన్ని డిస్టర్బ్ కాకుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఆ కొత్త రూట్లు కూడా ప్రమోట్ చేస్తూ మరి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా అభినందనీయం. ఎందుకంటే ఒకవైపున ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కష్టం. వెళ్తున్నటువంటి రూట్లో బస్సు ఆగితే వాళ్ళు ఒప్పుకోరు, కొత్తగా బస్సు వేయాలంటే బస్సులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన డిప్యూటీ గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘకాలంలో అనేక కానీ కొన్ని ఆర్టీసీలో దానికి భిన్నంగా మంచి క్రమశిక్షణగా వెళ్తూ ఉంది. అదే క్రమంలో నేను చాలా సందర్భాలు చెప్తుంటాం. ఎందుకంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా ఆకే నష్టం. కాకపోతే బస్సు ఎవరికైనా గుద్దినా, వాడొచ్చి దాన్ని గుద్దినా ఆ తోలేటువంటి డ్రైవర్కో వాళ్ళకో కొద్దిగా ఇబ్బందికరమైన పనిష్మెంట్లు వస్తూ ఉన్నాయి. అట్లాంటప్పుడు కొన్ని చూసి వ్యవహారం చేయాలని చెప్పేసి నేను మన డిపి గారు కానీ డిఎం గారు కానీ చెప్తూ ఉంటాను. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందరో మహానుభావుల త్యాగానికి ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాము. వారిని మనం ఇప్పుడు ఆగస్టు 15, జనవరి 26 కాకుండా నిరంతరం కూడా గౌరవిస్తూ ఉండాలి. వారి ఆశయాల్ని గుర్తించుకుంటూ ఉండాలి. అలాగే భావితరాల వారికి కూడా వారి విలువల్ని చెప్తూ ఉండాలి. సో
అదేవిధంగా మన ఆర్టీసీ జిల్లాకి వచ్చేసరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం మీ అందరి కృషి వల్ల కూడా ఈరోజు 1 year కంప్లీట్ చేసుకుంటున్నాము సక్సెస్ఫుల్గా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాహస విన్యాసాలతో అలరించారు. నూజివీడు త్రివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి గేయానికి చేసిన నృత్య ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. ఏలూరు సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల విద్యార్థులు సరిహద్దుల్లో సైనికుల సాహసోపేత విన్యాసాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి ద్వితీయ బహుమతి సాధించారు. కోట రామచంద్రాపురం ఐటీడీఏ గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ రేలారేలా నృత్యానికి తృతీయ బహుమతి దక్కింది. సెయింట్ తెరిసా మహిళా కళాశాల విద్యార్థులను హర్ఘర్ తిరంగా నృత్యం, గోపన్నపాలెం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థుల కర్రసాము విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. జరుగుతూ ఉంటుంది. ప్రాంత భాషా విద్వేషాలు మరచి అంతా ఒకటిగా జై హింద్ అంటూ నినదిస్తూ వాడవాడలా సంబరాలు. राशन की फलियों में, बैलों में, बीजों में, ईदों में, घरों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में बर्बाद करके रहना नजारा इस्लामी पत्थर बदल सिद्ध पड़िए बेदरिए या मरिए पतंगों में, खेलों के मेलों में गिरे और खुल के आज भी मसले की जिद है ना जिद है किसने कोई तो चल जिद पड़ी ఏలూరు నగరంలో తూర్పు వీధిలోని ఆదర్శ ఆంజనేయ స్వామి రిక్షా ఘాటి కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రిక్షా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగిశెట్టి శశికుమార్ మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం
లభించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. రిక్షా కార్మికులు, శ్రామిక వర్గాలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిక్షా ఘాటీ కార్మికులు, స్థానికులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. కావడానికి చాలా విధాల కృషిపడ్డారు. అదేవిధంగా ఈ భారతదేశం అవతరించిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు విభజన జరగడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు రాష్ట్రంగా విభజన చేసి తదుపరి మరలా హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా రాజధానిగా కొనసాగించడం జరిగింది. కాలక్రమేణా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి వేరే విధంగా విభజన జరగడం అనేక కష్టాలు లోనై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పురోగతిలో నడపడం జరుగుతున్న సందర్భంలో మళ్ళీ 2019 సంవత్సరంలో వేరే పార్టీ రావటం ఈ యొక్క అభివృద్ధి కుంటుపడడం జరిగింది. మరి తదుపరి 2024 సంవత్సరంలో మన ఈ చంద్రబాబు నాయుడు గారు రావటం ఈ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడపడం జరుగుతుంది. అందరూ ప్రజలు సమైక్యంగా ఉండి దేశ పురోగతికి అభివృద్ధి పదంలో నడపడానికి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సమైక్యంగా ఉండి ప్రజలు ముందుకు నడవాలని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం ఏలూరులో ఈ యొక్క తూర్పు ఇది ఆదర్శ ఆంజనేయ స్వామి రిక్షా ఘాటీ వారు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. శ్రావణ మాసం సందర్భంగా ఏలూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి వారి సత్రంలో మద్దుల వాసంతి, పవన్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అష్టోత్తర శత సుహాసిని నోము కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలను ఆహ్వానించి పసుపు, కుంకుమ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ శ్రావణ మాసం అనగానే మహిళలకు ఒక నెల రోజుల పాటు పండగ వాతావరణం ఉంటుందని అన్నారు. మహిళలు ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. అష్టోత్తర శత సుహాసిని నోము వంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రావణ మాసంలో మహిళల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మా వారు మద్దుల పవన్ కుమార్ గారు నాతో సుహాసిని నోము చేయించారు. అందరూ కూడా నాకు చక్కగా బాగా సహకరించారు. అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. వాసవి, జై జై వాసవి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం అనగానే మన ఆడవాళ్ళకి ప్రతి సంవత్సరం ఎదురు చూసే ఒక నెల రోజుల పండగ అనమాట. ఈరోజు మా అన్నయ్య మద్దుల పవన్ కుమార్ గారు మా వదిన చేత అంటే డాక్టర్ వాసంతి గారి చేత 108 మంది సుహాసినులతో పూజ అనమాట అండి. ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి కింద కొలిచి అమ్మవారిలాగా పూజ చేస్తామన్నమాట. ఈరోజు అలా 108 మంది సుహాసినులు, 8 మంది అష్టలక్ష్ములు, 9 మంది నవదుర్గలు, 7 సప్తమాతృకులు, 3 త్రిమాతలు, లలితామాత, వినాయకుడు, కుమారస్వామి, కుమారి అండ్ బాల అంటే మొత్తం అందరు కలిసి ఇంచుమించు 130 నుంచి 150 మంది వరకు కూడా పూజలు అందుకుంటారండి. ఈరోజు ఇంత మంచి అదృష్టం మా వదినకి వచ్చినందుకు, మా వదిన ద్వారా మా అందరికీ కూడా ఇంత మంచి అదృష్టం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఇదే విధంగా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా
పూజలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ మొత్తం 11 శకటాలను ప్రదర్శించారు. పోలీస్ శాఖ శక్తి టీమ్స్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వ్యవసాయం, గృహ నిర్మాణం, అటవీ, వికసిత్ భారత్ రామ్జీ, స్వచ్ఛ భారత్, విద్యాశాఖ సమగ్ర శిక్ష, ఐటీడీఏ, అగ్నిమాపక, పోలీస్ డాగ్ శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, గృహ నిర్మాణ శాఖకు రెండో బహుమతి, కోట రామచంద్రాపురం ఐటీడీఏకు మూడో బహుమతి లభించాయి. విజేతలకు మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. 23,650 మంది గృహములు సొంత స్థలంలో మంజూరు కాబడినవి. గృహములు మంజూరు కాబడినవి. అటవీ ఇతర ప్రాంతాలలో 50% ప్రకృతి పునరుద్ధరణ కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ జీవన వైవిధ్యం కోనేరు వన్య అభయారణ్యం. దయచేసి శకటాలు కాస్త వేగంగా ముందుకి. బీబీజీ రామ్జీ లక్ష్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకై ముందుకు సాగుతా ఉంది. స్వచ్ఛదనం పునర్వినియోగం చేయబడింది. మన విద్యాశాఖ శకట వరకు తల్లికి వందనం పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాల్ ల్యాబ్స్ మరియు క్లిక్కర్స్ వంటి మరింత ఆసక్తికరంగా తన స్థాయికి అనుగుణంగా నేర్చుకోవడం, క్లిక్కర్స్ ద్వారా సాంకేతిక విధానాల ద్వారా సమన్వయంతో విద్యాబోధనకు బలమైన పునాది ఏర్పడుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు జెండాను ఆవిష్కరించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జెండా ఆవిష్కరణకు విచ్చేసిన ఆయనకు ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ ఘన స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే స్వతంత్రం లభించిందని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ పాల్గొన్నారు. ఈ గత 7-8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఆగస్టు 15 కార్యక్రమాల్లో పాల్గొనడం, జెండా వందనం చేయడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మనకి స్వతంత్రం ఏదో ఆషామాషిగా రాలేదు. స్వతంత్రం తీసుకురావడానికి కారకులైన మహానుభావులకి అర్పించే నివాళిగా భావి విన్ టీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.